శేఖర్ భాష చెప్పిందే నిజమని నేను ఎందుకు నమ్మాలి? చెప్పింది నమ్మదు సార్, చూసినవి నమ్మంటున్నాను. ఇప్పుడు చూశారు, మీరు వీడియో చూపించాను, మీరు చూసారు వీడియో? చూశాను. ఆ వీడియో చూసినప్పుడు మీకు డౌట్ వచ్చిందా లేదా? ఆవిడ ఎందుకు ఓపెన్ చేసి ఉండదు? మీరు పోనీ వేరే రీజన్ మీరు చెప్పండి, వేరే రీజన్ మీరు చెప్పండి. లేదు, వేరే రీజన్ అంటూ లేదు. ఒకటి ఒప్పుకున్నారు. రెండోది మస్తాన్ సాయి ఆడియో కాల్ విన్నారు, దాంట్లో బోత్ స్లీప్ టుగెదర్ అన్నప్పుడు ఒకవేళ నాది కాదని చెప్పాలా ఆవిడ? అసలు నా వాయిసే కాదని చెప్పలేదు, ఫేక్ కాలు, ఎడిటింగు ఇవన్నీ ఏం చెప్పలేదు. ఫస్ట్ రోజు ఏం చెప్పింది? డైరెక్ట్గా అడిగినప్పుడు మేము ఇంతే, మేము ఇలాగే ఫ్లర్టింగ్ చేసుకుంటాం, అది ఫ్లర్టింగ్ అని చెప్పింది. సో కాబట్టి షీ యాక్సెప్టెడ్. డిసైడ్ యువర్, అంటే మీరు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు అది ఫ్లర్టింగ్ అని నమ్ముతున్నారా, నిజమని నమ్ముతున్నారా? శేఖర్ భాష చెప్పాడని నమ్మనట్లా, ఓకే, చూపించిన ఆధారాలను బట్టి మీరు డిసైడ్ చేసుకోమంటున్నారు అంతే. సో దట్ అంతేకాకుండా అది పక్కన పెడితే అబ్బాయి మీద రాసిచ్చిన కంప్లైంట్ క్లియర్ కట్గా, నేను అతనితో రిలేషన్లో ఉన్నాను, అతనితో వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అతను మా ఇంటికి వచ్చాడు, మేము లాడ్జ్లో 10 రోజులు ఉన్నాము, తర్వాత మాకేదో గొడవ అయింది, గొడవ అయినప్పుడు అతను నన్ను కొట్టాడు, తర్వాత నన్ను చంపడానికి ట్రై చేశాడు, నేను పెళ్లి చేసుకోమని అడిగితే చంపడానికి ట్రై చేశాడు అని ఆవిడ కంప్లైంట్లో రాసి సంతకం పెట్టింది. ఈరోజు నాకు ఆ కంప్లైంట్ రైటింగ్ నాది కాదు, ఇలాంటివి మీరు నమ్మాలనుకుంటే నమ్మండి. ఓకే. సో జనాలకి అర్థమైపోతుంది, చాలా క్లియర్గా అర్థమైపోయింది. దాన్ని వాళ్ళు కవరప్ చేసుకోవడానికి రకరకాల కవర్ పేజీలు వేస్తున్నారు. నేను ఏదో డిస్కషన్లో కూర్చుంటే ఇద్దరి మధ్యన చాలా హీటెడ్ స్ట్రాంగ్ ఇవి జరిగినాయి, ఏదో మళ్ళీ ఆవిడ ఉన్నట్టుండి మీ మీద సరే ఏదో విసిరేసింది, నేను వాటి ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ ఇష్యూస్. బట్ ఏంటి అంత హీటెడ్ కామెంట్స్ ఎందుకు వచ్చినాయి అక్కడ? అదే సార్, ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతే, లేకపోతే నిజాలు బయటికి తెలిసిపోయినప్పుడు డైవర్ట్ చేయడానికో ఇంకా ఏం చేయాలి అర్థం కాని స్టేజ్లో అంతే. ఆయన అయినా సరే ఆవిడైనా సరే, ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను, నేను ఏదైనా బూతులు మాట్లాడానా? అక్కడ ఎక్కడైనా ఒక బూతు మాట్లాడలేదు, పాయింట్ అడుగుతున్నాను. ఇదిగో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదని చెప్పచ్చు నువ్వు, అవుట్ రైట్. అవును, ప్రీతి అని ఒక అమ్మాయి కాల్ తీసుకున్నావు అక్కడ. సరే, ఈ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చి నువ్వు నన్ను మాట్లాడిస్తే నేను ఎట్లా నమ్మాలని అమ్మాయి అడుగుండొచ్చు, కానీ ఆ అమ్మాయి అలా చెప్పలా. అమ్మాయి ఏం చెప్పింది? ప్రీతి నాకు తెలుసండి, ప్రీతి ఉదయ్ ఫ్రెండ్ అండి, వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చేవాళ్ళండి అన్నీ ఒప్పుకుంది ఆ వాయిస్ విని. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్స్ ఎ జెన్యూన్ వాయిస్, రైట్? ఆ అమ్మాయి ఏం చెప్పింది అనేది మనం ఇప్పుడు వినాలి. అది మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ విజ్ఞత. అవును, నేను వచ్చింది అందుకే ఇది బయటపెట్టాను, కానీ అది బయట పెట్టకూడదు. అది బయట పెడితే నా ఇమేజ్ డ్యామేజ్, నా క్యారెక్టర్ అసాసినేషన్ బయట పెట్టకూడదు. ఆవిడకి అగ్నెస్ట్గా ఏమీ బయట పెట్టకూడదు. బయట పెడితే నన్ను తిడుతుంది. రాజ్ తరుణ్ అంతగా ఇన్వాల్వ్ కాని విషయంలో శేఖర్ భాష గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు ఇన్వాల్వ్ అంటే తనకి అగైనెస్ట్గా ఏం జరగలేదు ఆ ఇష్యూ అంతా కూడా, బట్ జరిగిందేమో రాజ్ తరుణ్ కామ్ అయిపోయాడు, కానీ శేఖర్ భాష మాత్రం లైమ్లైట్లో ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే నిజంగా అక్కడ ఒక విషయం చెప్తా సార్. నిన్న వాళ్ళు ఫోన్ చేసి సార్ రండి 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 అంటేనే నేను వెళ్ళాను తప్ప నేనేదో వెళ్ళాలని కూడా కాదు. అండ్ నేను వాళ్ళు చెప్పిన మాట అమ్మాయి ఉందనే విషయం కూడా నాకు చెప్పలేదు. మామూలుగానే నేనేం చెప్పానంటే, నేను ఇంకొకటి కూడా చెప్తా, నేనే వెళ్ళి ఎతికి ఎవిడెన్స్లు తీసుకురావడం కూడా కాదు, ఇదంతా ఈవిడే నాకు ఇస్తున్న ఎవిడెన్స్ అని చెప్పచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే లావణ్య ఇస్తున్నావు. ఎస్, అదేంటి ఎలా చెప్తావేనండి? ఇప్పుడు మనం ఒక 10 తప్పులు చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు బయట ఆ మీడియాలో అందరూ డిస్కషన్ చేస్తున్నారు, మనం 100 మందికి అన్యాయం చేసాం, ఎవడొచ్చి ఇప్పుడు ముందు చెప్తాడో అని భయంగా ఉంటుంది. సో అందరికీ ఫోన్లు చేస్తుంది, ఇగో పొరపాటును కూడా నువ్వు దీంట్లోకి రావకు, పొరపాటును కూడా దీంట్లో రావకు అని చెప్పి వాళ్ళందరినీ వాళ్ళకి సంబంధించిన ఏవో జుట్టు పట్టుకొని ఉంటుంది, వాళ్ళ వీడియోస్ ఏవో పట్టుకొని బెదిరిస్తూ ఉంటుంది. అలా ఈ పాపం ఈ ఇద్దరిని గత కొన్నాళ్ళుగా ఇగో ఈ ఇష్యూ జరుగుతున్న దగ్గర నుంచి మీరు పొరపాటును కూడా మీడియాకి రావకండి, నా గురించి ఏమన్నా మాట్లాడారంటే తెలుసు కదా, మీ పాత ఫోటోలు అవన్నీ ఉన్నాయని చెప్పి బెదిరిస్తాను. మాకేం కర్మ, మాకేం లేదు, మేము మా పాలన బతుకుతున్నాము, నీ దరిద్రం వదిలిపోయింది, మేము హ్యాపీగానే ఉన్నాం అని చెప్పి వాళ్ళు పాపం అమ్మాయి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి మొత్తానికి సెట్ అయ్యి ఇప్పుడు ఏదో తను బతుకుతుంటే మళ్ళీ ఫోన్లు చేసి కూర్చుంటే 4 సార్లు చెప్పింది. అయినా కూడా ఆవిడకి ఎందుకో టెన్షన్, ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవరెవరో కాల్ చేస్తున్నారు అని ఏదో రకంగా వీడికి ఏదో ఫీడ్ వెళ్తుంది, బయట ఏవో లీక్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి అని చెప్పి ఆ టెన్షన్లో ఆవిడ సెల్ఫ్ గోల్ ఆవిడే చేసుకుంటుంది అనమాట. అలా చేసిన ప్రయత్నంలో ఆవిడ మొన్న రాత్రి ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్లో వీళ్ళ పాత ఫోటోలు, ఈ అమ్మాయి ఉన్న ఫోటోలు, లేకపోతే అమ్మాయి కలిసిన ఫోటోలు, కొన్ని అబ్జెక్షనబుల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో పోస్ట్ చేసి దాని కింద వల్గర్ కామెంట్స్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు భయపడిపోయారు. ఫస్ట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇదిగో ఇదే ఉండబోతుంది రేపు సీన్, పొరపాటు అంటే
ఎక్కడో తనకు ఒక కన్ఫర్మేషన్ వీళ్ళు వచ్చేస్తారు లేకపోతే ఇది చేసేస్తారు. వాళ్ళు నిజంగా రావాలనుకోలేదు. ఈవిడ చేసిన దానికి ఇంక వాళ్ళు తట్టుకోలేక ఎక్కడికి రావాలి ఎవరో ఇద్దరు వచ్చేసి వ్యక్తులు నేను అమ్మాయి గురించి మాట్లాడతానంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు శేఖర్ భాష ఒకడు నిలబడ్డాడు.